గమన ఆడిన ఒక అద్భుతమైన గేమ్ ప్లాన్లో రావణ్ తెలియకుండా ఇరుక్కుని ఈ రోజున అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అయితే ఒక పెద్ద కాన్స్పిరసీ జరిగింది. రావణ్ తోటి గమన అటాచ్ అవటం వెనుకున్న అసలు కథ ఏమిటి? ఇందులో రావణ్ తనకు తెలియకుండా తానే ఇరుక్కున్నాడా? అమ్మాయిని చూసి పడిపోయాడా? డబ్బును చూసి పడిపోయాడా? వైసీపీఏ గమనతోటి ఇలాంటి ఒక గేమ్ ప్లాన్ చేసి ఈ రావణ్ తోటి అటాచ్ చేసిందా? ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గమనాతోటి ఒక అద్భుతమైన ప్లానింగ్ చేసి ఈ గమనాన్ని రావణ్కి అటాచ్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళకి ఆర్థిక సహాయం వస్తుందని కానీ, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి ఈయన చేసే ఈ పనులని తీసుకెళ్ళటానికి కావలసిన వనరులు సమకూరుస్తారని కానీ, ఇప్పుడు ఇంద్రసేన ఆయనకు సంబంధించిన బిల్డింగ్లో ఈ రావణ్ స్టూడియో పెట్టడం కూడా కేవలం గమన ఒక ఇదే తప్ప వేరేం కనపడటం లేదు. అందున ఇప్పుడు అనేక రకాలైన ఛానల్స్ని పెట్టి సోషల్ మీడియాలో ఒక మీడియా టైకూన్ లాగా రావణ్ని తయారు చేస్తాం అనే ఒక అభయం ఇవ్వటం ద్వారా కానీ చాలా రకాలుగా ఇందులో ఒక గేమ్ ప్లాన్ అయితే కనపడతా ఉంది. ఇది వైసీపీ ఆడిస్తుందా, లేదు గమన ఇలాంటి ఒక ప్లాన్ చేసి వైసీపీని బ్యాక్ సపోర్ట్గా తీసుకుందా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా దాని గురించిన పూర్తి సమాచారం రాకపోయినప్పటికీ నిన్న గన్నవరం పోలీసులు ఈ గమనాన్ని కావచ్చు, ఇంద్రసేన చౌదరిని కావచ్చు విచారించిన తరువాత వాళ్ళు చెప్పిన సమాధానాలు, వాళ్ళు ఇచ్చిన డొంక తిరుగుడు సమాధానాలు వీటన్నిటినీ చూసిన తర్వాత పోలీసులకు అర్థమైంది ఏమిటయ్యా అంటే వీళ్ళు రావణ్ణి వాడుకున్నారు అనేది ఒకటి కనపడుతుంది. రావణ్ ఏదో స్వతహాగా రాముడు మంచిబాలు టైపు కాదు, అతను చాలా రకాలైన భావజాలాలు అతనిలో ఉన్నాయి. రావణ్ ఇస్ నాట్ జస్ట్ ఎ సింగిల్ పర్సన్. ఆయన లోపల ఒక అభ్యుదయ భావాలు కలిగిన ఒక సంఘ సంస్కర్త ఉంటాడు. కొంటె చేష్టలు చేసి వేరే రకంగా అమ్మాయిలతోటి కొంత గ్రంథం నడిపే రసిక రాజా ఉంటాడు. ఇక పైకి ఎక్కువ చాలా రకాలైన మాటలు మాట్లాడుతూ ఎక్కువగా ఫేమ్ తెచ్చుకోవాలన్న ఒక దుగ్ధ లోపల ఉంటుంది. అనేక రకాలైన రావణులు ఉన్నారు. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అన్నట్టుగానే ఇతను ఒక్కొక్క రకమైంది అతనిలో కలిగి ఉన్నాడు. దీన్ని మరి క్యాచ్ చేయటానికి గమన మరి ఎంతో అటాచ్ అయ్యింది. ఏ రకంగా అటాచ్ అయ్యింది, మీకు అసలు రావణ్కి పరిచయం ఏమిటి అని అంటే గమన చెప్పిన సమాధానం ఏంటంటే ఆయన చేసే ఈ వీడియోలకు కానీ ఆయన మాట్లాడే మాటలకు కానీ నేను ఉత్ప్రేరకం పొంది ఆయనతోటి అటాచ్ అయ్యాను. అంటే ఇప్పుడు రావణ్ చేసే పనులు ఏమిటి? దాదాపుగా అభ్యుదయ భావాలు ఉన్నది కానీ, లేకపోతే ఫెమినిస్టిక్ ది అవుట్లుక్లో నుంచి చూసే ఒక మగవాడు కావచ్చు, ఇట్లాంటి వాటికి తాను అట్రాక్ట్ అయినట్టుగా చెప్తా ఉంది. కానీ ఆవిడ గత చరిత్ర చూసుకుంటే ఆవిడకి అలాంటి భావజాలం ఉన్నట్టుగా లేదు. ఆవిడ రియల్ ఎస్టేట్లో పనిచేయటమో, చిన్న చిన్న రీల్స్ చేసుకొని ఫేమస్ అవ్వాలనే ఒక ఉద్దేశమో ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంద్రసేన చౌదరి తోటి ఆవిడకి ఒక బంధుత్వం ఉండటం మూలాన ఇలాగా రావణ్ని టార్గెట్ చేసి మరి ఈ ఒక ప్లాన్ తోటే ఈ గమనాన్ని ఆయన దగ్గరికి పంపించారు. దానికి ఫ్యాన్స్ లాగా పంపించడం జరిగింది అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. గమనాకి రావణ్కి అంతకు ముందు ఇలాంటి పరిచయం ఏమీ లేదు. కేవలం ఆయన వీడియోలో చూసి ఒక ఫ్యాన్స్ లాగా వచ్చి అటాచ్ అయ్యింది. ఇంతవరకు రావణ్కి తెలుసు. కానీ గమనాకి తెలిసింది ఏమిటి? ఎలాగైనా సరే ఈ రావణ్ని మనం క్యాచ్ చేసి ఆయన ద్వారా ఇంకా మనం అనుకున్న భావజాలాలని కానీ, మన పార్టీకి పనికొచ్చే విధానాలను కానీ వీటన్నిటిని ఎక్కువగా ఇంపోజ్ చేయటానికి, ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి కావాల్సిన వాటన్నిటిని ఆయన ద్వారా మనం చేయించవచ్చు. దాంతోపాటుగా కొన్ని ఛానల్స్ని పెట్టి మరికొన్ని ఛానల్స్లో వీటన్నిటినీ కూడా ఎక్కువగా ప్రమోట్ చేయొచ్చు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ది వింగ్ పేరుతోటి సజ్జల భార్గవ్ రెడ్డి చేసిన పని ఇప్పుడు ఎవరికి వాళ్ళు చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా, అప్పుడైతే ఒక ఫేక్ పోస్టింగ్ల ఫ్యాక్టరీ నడిపారు, ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి నడుపుతున్నారు. అందులో ఒక భాగంగా ఈ ఇంద్రసేన చౌదరి కావచ్చు, ఈ గమన కావచ్చు, వీళ్ళు ప్రత్యేకంగా మరొక స్టూడియోని ఓపెన్ చేసి దానికి రావణ్ని ఇన్వైట్ చేసి అక్కడి నుంచి రావణ్ తోటి వీడియోలు చేపించారు. అందులో చిన్నగా మరి ఈ రావణ్ ఈ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చాడా, లేదు ఏవిడ ద్వారా వచ్చే డబ్బులకి అట్రాక్ట్ అయ్యి చేశాడా
ఎందుకంటే రావణ్లో డబ్బు ఆశ కూడా చాలా ఉంది. ఫేమస్ అవ్వాలి అనేది కానీ, డబ్బు సంపాదించాలి అనేది కానీ, ఏదైనా ఈ సమాజంలో ఉన్నత స్థానంలో మనం ఉన్నామని చెప్పుకోవాలి అనేది రావణ్ యొక్క ఉద్దేశం. వీటన్నిటికీ బ్రేక్ పడిపోయేటప్పటికి రావణ్ కూడా మొన్న నెల్లూరు జైల్లో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏమిటి నా ఫ్యూచర్, ఇంకా నేనేమిటి ఇలాగైపోయాను, ఇక్కడ నన్ను ఏం చేస్తారు, నేను ఎప్పటికి బయటికి వెళ్తాను. గతంలో జరిగిన దాని గురించి రెగ్రెట్ ఆయనకి ఏమీ లేకపోయినప్పటికీ ఫ్యూచర్ మీద అయితే చాలా రకాల ఆశలు ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ఒక మీడియా మొఘల్ అవ్వాలనేది ఆయనకున్న ఆశ కావచ్చు. దాన్ని తీరుస్తామని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆయన్ని అట్రాక్ట్ చేసి వీళ్ళు కొంత ఇంపోజ్ చేసి కొంత ఆయనకి ఫీడింగ్ ఇచ్చి మరీ కావాల్సిన వీడియోల్ని చేయించుకున్నారు. ఆ తర్వాత ఎవరెవరికి వాటిని పంపించి ఏ రకాలుగా అందులో ఏం డోస్ తక్కువైందా ఎక్కువైందా, ఏం కట్ చేయాలి, ఏం ఉంచాలి అనేది మొత్తం డిసైడ్ చేసుకొని అక్కడి నుంచి చేశారు. దానికి ముందు రావణ్ వీడియోలు చేయలేదా? చేశాడు. ఆయన సొంతగా ఆయన భావజాలంతో చేసుకున్నాడు. ఆయన చేసుకున్న సమయంలో ఆయనది వేరే రకాలుగా ఉన్నాయి. అప్పట్లోనే మరి కొడాలి నాని చెప్పినట్టు ఈయన జగన్మోహన్ రెడ్డి మీద కూడా వీడియోలు చేశాడు కదా అని అంటే ఆ రోజు చేశాడు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక మీడియా దాదాపుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అపోజిషన్ పార్టీ లాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అప్పుడే కదా ప్రజలకు నిజాలు తెలిసేది అని. అదే రూపంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వీళ్ళ మీద కూడా వీడియోలు చేస్తుంటే విపక్షాలు అందిపుచ్చుకోవడానికి, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోవడానికి ఒక ట్రాప్ వేసింది. ఆ ట్రాప్ పేరే గమన. ఈయనలో ఉన్న మరి రసికరాజా ఆ గమనకి అట్రాక్ట్ అయ్యాడా? లేదు. ఈయనలో ఉన్న డబ్బాశ ఆ వైసీపీ ఇచ్చే డబ్బులకి అట్రాక్ట్ అయ్యిందా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేది ఈయన పెట్టుకున్న చిన్న చిన్న స్టూడియోలు కాకుండా పెద్ద స్టూడియో, ఇలా ఒక పెద్ద సెటప్, ఇలాంటి వాటి కోసం చూస్తుంటే అవిచ్చి అట్రాక్ట్ చేశారా? ఎన్ని రకాలుగానైనా సరే ఈయన అట్రాక్ట్ చేశారు. రావణ్ వీళ్ళు ఆడిన గేమ్ ప్లాన్లో దొరికిపోయాడు. అసలు ఇక్కడ గేమ్ ప్లాన్ ఎవరిది అని అంటే గమనాది అన్నట్టుగా కనపడుతోంది. ఈయనకి అటాచ్ అయిన దగ్గర నుంచి వీడియోలు చేయటానికి చిన్నగా ఈ వైసీపీ భావజాలాన్ని ఎక్కిస్తూ మనకి వెనకుండే వాళ్ళు కొంతమంది ఉన్నారని ఇతన్ని ప్రిపేర్ చేసి పెట్టింది. ఆ ప్రిపేర్ చేసే వరకు వీళ్ళు చాలామంది మీద వీడియోలు చేశారు. ఇప్పుడు జూడ్ లాంటి వాళ్ళ మీద సనాతన ధర్మమో, పవన్ కళ్యాణ్ని వీళ్ళు ఏదో కీర్తిస్తున్నారని వాళ్ళ మీద చేయటమో, లేకపోతే బత్తాయిలని వేరే వాళ్ళ మీద చేయటమో, రావణ్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్లో తానున్నట్టుగా ఒక కలర్ కూడా ఇచ్చింది గమన. యాక్చువల్గా ప్లాన్ మొత్తం ఇక్కడ గమనాది కనపడుతుంది. ఈ అరెస్టు వెనక అసలైన ప్లాను వీళ్ళదే కదా మరి ఎప్పుడు. అందుకనే రావణ్ గగ్గోలుగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళతోటి అనవసరంగా అటాచ్ అయ్యాను, దీనికంటే ముందు ఆ ప్రకాష్ రాజుతోటో ఇంకొకరితోటో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు బాధలు ఏం రాలేదు, అనవసరంగా ఈ పార్టీలతో పెట్టుకొని నేను ఇబ్బంది పడుతున్నాను అనేది ఆయన ఒక్క భావన. కాకపోతే ఇప్పుడు అసలైన విషయాలు తెలుస్తుంది ఏమిటంటే గేమ్ ప్లాన్ మొత్తం వీళ్ళదేనని. మరి వీళ్ళ సంగతి ఏమిటి, వీళ్ళని ఏం చేస్తారు అనేది మరి గన్నవరం పోలీసులు ఏం నిర్ణయిస్తారో చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.